ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4. మీ రాశిధిపతి, షష్టాధిపతి, 6వ ఇంటి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు సప్తమ కేంద్రంలో నుండి మీ రాశిని చూస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు చాలా లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారు. మీరు ఆలోచించి మీరు తీసుకునే డిసిషన్ కావచ్చు, ఏదైనా మీ లైఫ్ని స్థిరంగా నిల్చోబెడుతుంది. మీ దశమాధిపతి, అలాగే మీకు దశమాధిపతి, అలాగే మీకు లాభాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉన్నారు. బిజినెస్ రంగంలో ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రమోషన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బదిలీలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇబ్బందులు మొదట్లో స్టార్టింగ్లో ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ సోర్స్, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు. అష్టమంలో ఉన్నారు కాబట్టి దశమాధిపతి కష్టంగా ఉంటుంది. కొంచెం ఇంక్రిమెంట్ ఉంటుంది, తద్మూలంగా మీరు కొంచెం ఇబ్బంది పెడతారు. మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సూర్యునికి సంబంధించి అష్టోత్తరం ఏదైనా చదువుకుంటున్నట్లయితే కొంచెం మనోధైర్యంతో ముందుకెళ్ళగలుగుతారు. అలాగే బుధునికి విష్ణు సహస్రనామ పారాయణ విన్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు అనేక రకాలైనటువంటి నరాలకు సంబంధించి హార్మోన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్లియర్గా విష్ణు సహస్రనామంలో మీ నక్షత్రం ఎన్నో పాదంలో ఉంది, ఇవన్నీ తెలుసుకొని విన్నట్లయితే చాలా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు చతుర్థంలో రాహు ఉన్నాడు. రాహు చతుర్థంలో నుండి మాతృమూర్తికి అపకారం జరిగే అవకాశం ఉంది. మీకు కూడాను ఛాతికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటము, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తద్వారా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రెండు విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సప్తమాధిపతి చక్కగాను మీకు కోణంలో ఉన్నాడు. అలాగే సంతానాధిపతి, ద్వితీయాధిపతి కోణంలో ఉన్నారు. కోణంలో ఉన్నటువంటి బృహస్పతి మీ రాశిని చూడడం మూలంగా మీకు చక్కగా పిల్లల పెళ్ళిళ్ళు కానీ, మీకు వివాహం కాకపోతే వివాహం కావడం కానీ జరుగుతుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళడానికి కూడా బాగా చక్కగా ఈ యొక్క గ్రహస్థితి గోచరిస్తుంది. శుక్రుడు మంచి జీవిత భాగస్వామిని మీకు అందిస్తాడు. మీకు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి సప్తమాధిపతి కాబట్టి మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడు. కోణంలో ఉన్నాడు. వ్యయాధిపతి కూడా ఆయన కాబట్టి మీకు యాక్చువల్లీ వ్యయాధిపతి నెప్టూన్, చిత్రగుప్తుడు, అంటే తులారాశిలోది వ్యయస్థానము. కానీ ఇక్కడ శుక్రుడినే తీసుకుంటున్నాం కాబట్టి అందరి ప్రకారం మనం వెళ్తే మీకు శుక్రుడు కూడాను శ్రేయాసౌక్యమించే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. స్త్రీమూర్తి దేవస్థానాలు ఎక్కువగా దర్శించి అమ్మవారి అనుగ్రహానికి ప్రీతిపాత్రులయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు యొక్క మాట సౌమ్యత కూడా కొంత అలవాటు అవుతుంది. శుక్రుడు టాలెంట్ ఇస్తాడు. తద్మూలకంగా మీరు చక్కగా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. శుక్రుడు మీకు తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, వాక్స్థానం తృతీయం కాబట్టి మంచి వాక్కును, మధురమైనటువంటి వాక్కునిచ్చి ఏ పాటకు ఏ చాప ఎత్తాలి అనే నేర్పు ఇక్కడ అలవాటు అవుతుంది. తద్మూలకంగా మీరు చాలా బాగా షైన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు 2వ ఇంటి అధిపతి, అలాగే పంచమాధిపతి కూడాను 2వ ఇంటి నుంచి అంటే మీ గురించి ఆలోచిస్తారు, మీ హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు జెన్యున్గా తీయగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేవారు, అలా ఉద్యోగస్తులు, అలాగే కొంచెం టెక్నికల్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా కొంచెం ఈ యొక్క ఎమోషనల్గా ముందుకు వెళ్ళిపోయాలని, ఏదైనా బిజినెస్ చేయాలని స్టార్ట్ చేస్తే
శుక్రుడు గురువు ఇద్దరు మీకు సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి మీరు రెండో ఇంటిని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం 9th హౌస్ శనిని కూడా గురువు చూస్తున్నారు. ఇక్కడ కూడా మంచి లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీ పిల్లలైనా మీరైనా మంచి జీతభత్యాలు దొరుకుతాయి. చక్కగా జీవితం ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సంతానం వివాహం రెండు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో అంత ఆనందమయంగా మీ జీవితం ముందుకెళ్తుంది. మీ హెల్త్ విషయంలోనే మీరు కేర్ఫుల్గా ఉండాలి. కారణం రాహు, ఛాతి సమస్యలు, హృదయకారకుడు సపక్కుగా. అలాగే ఈ యొక్క పంచమంలో శని నీరుకు సంబంధించి లంగ్స్లో నీరు చేరటం కానీ హార్ట్లో నీరు చేరటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క వృశ్చిక రాశికి వృశ్చిక వర్గం వారికి అగ్నిముద్రను దర్శించాలి. అగ్నిముద్ర అంటే ఒక బొట్టన వేలు ఇలా ఫోల్డ్ చేసి 4 ఫింగర్స్తో దీన్ని ముష్టి ముద్ర అంటారు. ఇట్లా ఈ యొక్క బొటన వేలు మడిచేసి రింగ్ చూపుడు వేలుతో ఇలా నొక్కి పెడితే ఇది అగ్నిముద్ర అవుతుంది. దీని ద్వారా మనకు అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ తొలుగుతాయి. అగ్నిముద్ర ద్వారా శరీరంలో ఉన్న ఈ యొక్క నీరంతా ఆవిరైపోతుంది. దీనికి సంబంధించిన ప్రాణాయామం కూడా ఉంది. ప్రాణాయామం అంటే భ్రస్తికా ప్రాణాయామం చేస్తే, కపాలభ్రస్తికా ప్రాణాయామం చేస్తే, కపభ్రస్తిగా చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలంటే మీ ఒరిజినల్ చార్ట్ చేయించుకొని మీ హెల్త్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు పూజా పురస్కారము, యోగా, ప్రాణాయామం ఇవన్నీ తెలుసుకుంటూ అలోపతి వైద్యాన్ని కూడా తీసుకున్నాను అంటే వచ్చే ప్రాబ్లమ్స్ పెద్దమైనవి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని, ఇలాంటి సజెషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.